ఎట్లా మ్యామ్ మిమ్మల్ని డబ్ స్మాష్‌లో చూసి ఆడియన్స్ చెప్పారా? నజ్రియా లాగా ఉన్నారని? అమ్మా, నాన్న చెప్పారా? ఎవరు చెప్పారు నజ్రియా లాగని? కాదు మనకైతే లైక్ మీరు ఆ టైప్‌లో చేయలేదు గదా? సో ఫస్ట్‌లీ ఏం చెప్పాలంటే డబ్ స్మాష్ వల్ల నాకు మూవీస్ రాలేదు. హ్మ్. దిస్ ఈస్ లైక్ నేను అన్ని ఇంటర్వ్యూస్‌లో ఇదే చెప్తున్నాను. జస్ట్ బికాజ్ అదొక ఆర్టికల్ వచ్చింది. ఓకే. ఓకే. ఆ ఆర్టికల్‌కి నేనే ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను చెప్పాను కూడా. ఆ హ్మ్. ఆర్టికల్ ఆహ్, ఏంటి కాల్‌లో చేశారు. హ్మ్. సో అప్పుడు నేను నా సెట్‌లోనే ఉన్నాను. హ్మ్. నేను షూట్ చేస్తున్నాను. హుహు. ఆ మధ్యలో నేనిచ్చిన ఆర్టికల్ అది. కానీ వాళ్ళకేంటి హెడ్‌లైన్స్ బావుంటదని డబ్ స్మాష్‌తో వచ్చింది అని. సో వాళ్ళు ఓకే. పెట్టుకున్నారు. ఐ వాస్ లైక్ ఇట్స్ ఫైన్. హుహు. సో ఇప్పటి వరకు వాళ్ళు ఒక్క ఆర్టికల్ రాసినందుకు నేను ఇప్పటి వరకు అన్ని ఇంటర్వ్యూస్‌లో ఇదే చెప్తున్నాను. చెప్తానే వస్తున్నారా? దానివల్ల కాదు, దానివల్ల కాదు అని. ఐ థింక్ ఎలా వచ్చింది చెప్పండి మ్యామ్. ఇప్పుడు చెప్పండి. మనం మార్చేద్దాం. నో, నో, ఐ హావ్ సెడ్ దిస్ మారదు. మారదు. ఆ! నాకది అర్థమైపోయింది. హ్మ్. సో ఎవ్రీ టైమ్ దే సే డబ్స్ హ్మ్. ఓకే. మళ్ళీ చెప్పాలి. సో అది కాదు. ప్రాపర్‌లీ ఆడిషన్ లైక్ ఎనీ అదర్ యాక్టర్ హ్మ్. ప్రాపర్ ఆడిషన్‌తోనే వచ్చింది. తర్వాత హ్మ్. ఒక డబ్ స్మాష్ చేశాను. ఐ అండర్‌స్టాండ్ అది వైరల్ అయింది. హ్మ్. అప్పుడైతే డబ్ స్మాష్ అప్పుడే హ్మ్. కొత్తగా వచ్చింది. హ్మ్. అండ్ ఆ డైలాగ్ ఏదో వైరల్ అయింది. చాలా మంది నజ్రియా లాగా ఉన్నాను అని చెప్పారు. కానీ దాని వల్ల నాకు హ్మ్. ఏంటి మూవీస్ రాలేదు. హ్మ్. ముందే చేశాను. సో అదే హ్మ్. ఒక్క ఆర్టికల్ వాల్యూ ఏంటని ఇప్పుడు అప్పుడు నాకప్పుడు అర్థమైంది. ఓకే. ఎప్పుడైనా కలిసారా నజ్రియాని? నో. నో. ట్విన్స్ బలి పెడితే బావుండు గదా! మీ ఇద్దరిని పెట్టి సినిమా తీస్తే. మేబీ బావుంటది. హ్మ్. యాహ్! ఎవరికీ ఐడియా రాలేదేమో తమిళ్‌లో. ఎందుకంటే ఇప్పుడు ఈజీ కదా! హ్మ్. లైక్ డబుల్ యాక్టింగ్ చేయడం. సో మీకెప్పుడు అనిపించలేదా తనని కలుద్దాం అని గాని ఎప్పుడైనా? నో. నో. అనిపించింది. హ్మ్. బట్ మేబీ వి డిడ్ంట్ క్రాస్ పాత్స్ అలా. హ్మ్. ఎక్కువ తమిళ్‌లో ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు కదా! బ్యాక్ టు బ్యాక్. అవును. ఫస్ట్ తమిళ్ నుంచే స్టార్ట్ హ్మ్. చేశాను. ఎందుకట్లా కన్నడలో? కూర్గ్‌లో నుంచి అట్లెక్కడ వచ్చినాయి అవకాశాలు మీకు? ఐ థింక్ వెన్ ఐ సే దిస్ లైక్ ఒక యాక్టర్‌కి దేర్ ఇస్ నో బౌండరీ హ్మ్. అనుకుంటా. హ్మ్. లైక్ దేర్ ఇస్ నో లైక్ మేము ఇక్కడి నుంచి వచ్చాము. సో ఇక్కడ యాక్ట్ చేస్తా ఇక్కడే యాక్ట్ చేయాలి. హ్మ్. అలాంటి ఒక బౌండరీ లేదు. హ్మ్. బికాజ్ త్రూ ఔట్ లైక్ ఏంటి పాస్ట్ చూసుకుంటే కూడా అందరు ఎవ్రీబడి కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీ అండ్ వర్క్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. సో హ్మ్. ఐఎమ్ ఆల్సో వెరీ బిగ్ ఎగ్జాంపుల్. హ్మ్. ఐ కేమ్ ఫ్రమ్ కర్ణాటక. హ్మ్. కానీ నేను ఫస్ట్ మూవీ చేసింది తమిళ్‌లో. తర్వాత మలయాళంలో చేశాను. తర్వాత తెలుగులో చేశాను. ఇప్పుడు ఫైనల్లీ కన్నడలో ఒకటి చేస్తున్నాను. హ్మ్. సో ఐ థింక్ ఆల్ ఆర్ ప్రీవియస్ సీనియర్ హ్మ్. యాక్టర్స్ హావ్ ప్రూవెన్ దట్ హ్మ్. అలా బౌండరీ ఏం లేదు హ్మ్. యాక్టింగ్‌కైతే. సో మీకెలా అనిపిస్తుంది ఒక స్టోరీ? తెలుగులో అయితే స్టోరీ నరేషన్ ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే బ్యాక్‌డ్రాప్ ఒక రకంగా తీసుకుంటాం. అవును. మలయాళం అయితే వాళ్ళు క్రైమ్ థ్రిల్లర్సు వాళ్ళు యాహ్! వాళ్ళ బ్యాక్‌డ్రాప్ వేరుకుంటది. తమిళ్ నుంచి రెస్ట్రిక్ట్‌గా తీస్తూ ఉంటారు. ఎలా ఉంటది? మా కన్నడ వచ్చేటప్పటికి మీ ప్యాటర్న్ వేరుగా ఉంటది. 4 ఇండస్ట్రీ చూసుకుంటే 4 చూసారు. పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు. ఎలా అనిపిస్తుంది 4 ఇండస్ట్రీ చూసుకుంటే? అన్ని ఇండస్ట్రీలో యాహ్! డిఫరెంట్ పేస్‌లో వర్క్ చేస్తారు. హుహు. ఒక్కొక్క ఇండస్ట్రీలో చాలా లేడ్ బ్యాక్‌గా ఉంటారు. లైక్ హ్మ్. స్లోగా తీస్తారు. లైక్ కొన్ని ఇండస్ట్రీలో దే ఆర్ లైక్ వెరీ లైక్ ఆన్ టైమ్ హ్మ్. అండ్ ఈ ఒక్క షెడ్యూల్‌లోనే అన్ని ఫినిష్ హ్మ్. చేయాలి అని. హ్మ్. సో ఎవ్రీథింగ్ హాస్ ఇట్స్ ఓన్ ఒక షెడ్యూల్ అంటే మలయాళం ఉంటుందేమో. మలయాళంలో హ్మ్. అయితే ఒక్క షెడ్యూల్‌లోనే అన్ని ఫినిష్ హ్మ్. హ్మ్. చేసేస్తారు. దేర్స్ నో లైక్ 2, 3 షెడ్యూల్స్. హ్మ్. ఆహ్, ఇట్స్ ఇట్స్ ఎ ఎవ్ అన్ని ఇండస్ట్రీ నుంచి ఏదో ఒకటి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. నేర్చుకుంటారు. యాహ్! యాహ్!